ఫిబ్రవరి 28 కొరకు సిహెచ్ఎస్ పజ్జన గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరుగుదురు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఈ మాట బాగుంది. ఈ భూమి మీద మనకున్న ఏ స్వాస్థ్యమైనా అశాశ్వతమైనదే. అందులో శాశ్వతమైన విలువ ఏమీ లేదు. అయితే దేవుడు మనకు వాగ్దానం చేసిన నిజమైన స్వాస్థ్యం మహిమరాజ్యంలో ఉంది. ఖచ్చితమైన అభయంతో ఈ వాగ్దానం మన హృదయాల్లోకి వచ్చింది. స్థిరమైన ఆస్తి మన కోసం ఉందని ఇప్పుడు మనకు తెలిసింది. అవును, ఎప్పుడో కాదు, ఇప్పుడు మనకు ఆ ఆస్తి ఉంది. చేతిలో ఉన్న ఒక పిట్ట పొదలో ఉన్న 2 పిట్టల కంటే శ్రేష్టం అని నానుడు ఉంది. మన విషయానికొస్తే మన పిట్ట పొదలోనూ ఉంది, మన చేతిలోనూ ఉంది. పరలోకం అనేది ఎప్పుడో కాదు కాని ఇప్పుడు కూడా మనదే. ఆ ఆస్తి దస్తావేజులు మన దగ్గరున్నాయి. అందుకు కావలసిన రుజువులు, సాక్ష్యాలు మన దగ్గరున్నాయి. ఆ పరలోకపు ప్రథమ ఫలం మనం అనుభవిస్తున్నాం. మన పరలోకపు స్వాస్థ్యం కొరకు విలువ చెల్లించబడింది. అది మన కోసమేనని వాగ్దానం చేయబడింది. ఆత్మీయ సూత్రం ప్రకారం కూడా అది మనదే. ఈ విషయం కేవలం మన చెవులతో విని తెలుసుకోవటం కాదు కాని అది మన అంతరాత్మలో నాటుకున్న సత్యంగా ఉండాలి. యోర్దాను అవతల మనకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఉందని తెలిసినప్పుడు ప్రస్తుతం కొన్ని నష్టాలు మనం భరించకూడదా? ఇక్కడ మన డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. అయితే పరలోకపు ఖజానా భద్రంగా ఉంటుంది. ఇక్కడ మనం పోగొట్టుకునేది కేవలం నీడలనే. కాని పరలోకపు స్వాస్థ్యం మనకెప్పటికీ ఉంటుంది. ఎందుకంటే మన రక్షకుడు సజీవుడు. మన కోసం ఆయన సిద్ధపరిచిన స్థలం నిలిచి ఉంటుంది. మన కోసం శ్రేష్టమైన దేశం ఉంది, శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది, శ్రేష్టమైన వాగ్దానం ఉంది. ఇదంతా మనకు శ్రేష్టమైన నిబంధన బట్టి కలుగుతుంది. కాబట్టి మనం శ్రేష్టమైన ఆత్మలు కలిగి ఉండి ప్రభువుతో ఇలా చెబుదాం: అనుదినము నేను నిన్ను ఘనపరచెదను, యుగయుగములు నీ నామమును సన్నుతించెదను.